లాస్ట్ షాట్లో చెప్పాను కదండి, ఒక చిన్న సారీ షూటింగ్ ఉంటే అది కంప్లీట్ చేసుకున్నాను అని. ఇంకా మా మను నీ బర్త్డే కేక్ కట్ చేయలేదు కదా, ఇంట్లో ఎలాగో కేక్ ఉంది కదా, మావయ్య ఇచ్చాడు కదా, అది కట్ చేయమ్మా అని అంటుందండి. దీనికి అసలే వామిటింగ్స్ కదా అనేసి నేను అలాగే 2 డేస్ అయితే దాన్ని అది చెప్పి ఇది చెప్పి పోస్ట్ పోన్ చేశాను. కానీ ఇంక ఈ రోజు అయితే ఎలా అయినా కావాలని అందనేసి చిన్న ముక్క కట్ చేసి ఇచ్చానమాట. ఇంకా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద రాగి జావ అయితే కాసానండి. రాగి పిండి బియ్యం పిండి కలిపి కాస్తున్నాను. సూపర్ టేస్టీ అయితే వస్తుంది జావ. పిల్లలైతే చాలా ఇష్టంగా తాగుతున్నారు. జావ వేడిగా ఉందని మను ఎక్స్ప్రెషన్ ఎలా ఇస్తుందో చూడండి. పిల్లలతో పాటు నేను కూడా ఒక గ్లాస్ అయితే జావ తాగుతానండి. ఇంక ఈరోజు మా షానుకి మనుకి రూబిక్ క్యూబ్ క్లాస్ అయితే జరిగింది. షాను టోటల్గా 4 క్యూబ్స్ చేస్తుందండి. మా మనుకి అయితే 3 క్యూబ్స్ వచ్చాయి. కాకపోతే ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల అస్తమానం మర్చిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత అయితే తీగ మీద ఆరేసిన బట్టలన్నింటినీ నేను మడతలు పెట్టేసి పిల్లలిద్దరిని తీసుకుని కరాటే క్లాస్కి అయితే వెళ్ళానండి. ఇంకా అక్కడ నుంచి వచ్చిన తర్వాత డిన్నర్లోకి మార్నింగ్ చేసిన పప్పు అయితే ఉందండి. సో వడియాలు అయితే వేపించుకుని వేడివేడిగా అన్నం వండుకుని డిన్నర్ అయితే చేసేసాను.